అజిత్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం బిల్లా 2. ఈ మూవీ తెలుగులో డేవిడ్ బిల్లా పేరుతో అనువాదం అవుతోంది. చక్రి తోలేటి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా స్వరాలు అందించాడు. ఈ మూవీ ఆడియో హైలైట్స్ చూద్దాం. ఈ పిక్చర్ సైమల్టేనియస్గా తెలుగు తమిళ్లో కూడా ఒకేసారి రిలీజ్ కాబోతూ ఉంది. ఇది మన శేషమామ గారు ఆవిడ తెలుగులో రిలీజ్ చేస్తూ ఉన్నారు బిల్లా పిక్చర్ని. ఈ పిక్చర్ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నాను. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు విన్నాం. యువన్ శంకర్ రాజా అంటే వాళ్ళ యూత్లో ఒక అద్భుతమైన క్రేజ్ ఉంది. తన క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని తన పందానే ఇమిటేట్ చేయకుండా ఈ పాటలను చాలా కొత్తగా కంపోజ్ చేస్తారు ఆయన. ప్రతి పాట కూడా ఏదో పాత పాట విన్నట్టుగా కాకుండా సంథింగ్ న్యూ అనేది మనకు వినిపిస్తూ ఉంది. మరియు ప్రతి సీన్ కూడా ఈ యొక్క స్క్రీన్ మీద చాలా అద్భుతంగా కనపడింది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శోభ గారికి సినిమా పెద్ద ప్రాఫిట్ వచ్చి మంచి సినిమాలు తీసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ నిర్మల గారు 100 సినిమాలు ఎలా అయితే పూర్తి చేశారో అలాగా మన శోభ గారు కూడా 100 సినిమాలు తీయాలి. ట్రైలర్ చూసాము, హాలీవుడ్ స్థాయిలో ఉంది. అంత అద్భుతంగా ఆ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది డేవిడ్ బిల్లా డెఫినెట్ గా ఒక బిగ్ హిట్ ఫిల్మ్ అని. I got the opportunity to be working in my first South film with a dream team, and I couldn't have asked for a better break. The same film, Billa 2, is being dubbed and being shown in Telugu, so it's like a double bonus for me. డేవిడ్ బిల్లాగా ఆయన ఆల్రెడీ చేశారు. బట్ ఇన్ దిస్ ప్రీక్వెల్ అంటే ముందు జరగబోయేది బిల్లాకు ముందర ఎలా ఉన్నారు, బిల్లా ఎలా అయ్యారు అనే స్క్రీన్ ప్లే తోటి ఇట్ ఈస్ రన్నింగ్ అండ్ చాలా ఎక్స్ట్రాడినరీగా పిక్చరైజేషన్ చేశారని, ఈ పిక్చర్లో అజిత్ గారు చాలా సాహసంగా ఎన్నో ఫీట్స్ చేశారని విన్నాము. ఈ చిత్రం డెఫినెట్గా గోయింగ్ టు రాక్ ద థియేటర్స్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. Boy, style,